రైతులకు వెంటనే యూరియా అందజేయాలని నిరసిస్తూ పెద్దపల్లి నియోజకవర్గంలోని కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు వరి నారుమడితో రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు యూరియా కొరతను వెంటనే తీర్చాలంటూ రైతులకు యూరియా అందజేయాలని నిరసిస్తూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మాత్రం యూరియా కొరతతో పాటు రైతులకు తగు ఇబ్బందులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు యూరియా కొరతను తీర్చాలంటూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట సేపటి వరకు రాస్తారోకో జరగడంతో కాలువ శ్రీరాంపూర్ ప్రధాన రహదారిపై వాహనాలు అధికంగా నిలిచిపోయాయి. పెద్దపల్లి నియోజకవర్గం రైతులందరూ కూడా ఇవాళ కష్టపడి భూమిని సాగు చేసి నాటు వేసి మరి ముందు కాంప్లెక్స్ ఎరువులు వేసి ఇవాళ యూరియా కొరకు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ చాతగాని ప్రభుత్వం రైతులకు సరిపడి యూరియా అందించలేక ఇవాళ మరి రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది, గోస పెడతా ఉంది. ఈ రైతులందరూ కూడా మరి యూరియా కావాలని చెప్పి నిర్దేశిస్తూ ఇవాళ గ్రామాన వారు మరి తల్లడిల్తా ఉన్నారు. యూరియా కావాలని చెప్పి వారు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ అధికార యంత్రాంగం కానీ ఈ ప్రభుత్వం కానీ చీమ గుట్టినట్టు లేకుండా మరి ఇవాళ రైతులను అట్టేయటం నుంచి ఏర్పాటు చేస్తూ ఉంది. ఇవాళ రైతులందరూ కూడా కష్టపడి సాగు చేసినటువంటి పైరులో మరి యూరియా వేయకపోవటం మూలాన మరి పైరు పూర్తి స్థాయిలో ఎదుగుదల లేక ఎర్రబారిపోయి మరి పూర్తి స్థాయిలో అది మరి పంట పండేటువంటి పరిస్థితి కూడా కోల్పోయిన పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇంతటి మరి దారుణం జరుగుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ యంత్రాంగం కానీ ఇవాళ రైతులను ఆదుకోవాలని సంకల్పం లేకుండా వారు ఇంకా ఎగవస్తుంది అని చెప్పి మోసపు మాటలు చెప్తూ అబద్ధం మాటలు చెప్తూ మరి రోజులు గడిపి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా ఏ ఎరువైనా అదును బట్టి వేసినప్పుడే ఆ పైరు ఎదుగుదలకు సహకరిస్తుంది. మరి అదును తప్పిన తర్వాత ఆ యూరియా వేసినా కూడా అది ఉపయోగం లేని పరిస్థితిలో ఉంటుంది. మరి ఇవన్నీ మరి స్వయంగా వ్యవసాయ శాఖ మార్చులు మరి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తే. మరి రోజు పొద్దున్న లేచి తన పొలాలు ఏమైనాయి, చేలు ఏమైనాయి, తోటలు ఏమైనాయి అని చెప్పి మరి మరి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ వాటికి ఎరువులు లేకపోతే, యూరియా లేకపోతే ఆ పైరు ఎదుగుదల ఎట్లా ఉంటుందో తెలిసిన వ్యక్తి కూడా ఇవాళ మరి రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ వెంటనే ఈ 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో యూరియా అందించి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.